దైవజనమా, ఉద్యోగ స్థలంలో సూటిపోటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఈ ఉద్యోగం కానీ ఆ ఉద్యోగం ఆడకెళ్ళిన తర్వాత కూడా సూటిపోటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. అది కాదని ఇంకో చోట లోతులాగా గొడారాలు మార్చొద్దు. ప్రభా, ఎన్ని ఆటుపోట్లున్నా భరించే శక్తి నాకు దయచే, సహించే శక్తి నాకు దయచే, ఓర్చుకునే శక్తి నాకు దయచే, ఓపికతో నువ్వు అణిగుండు. చెప్పమంటారా? ఎక్కడ అణచబడ్డావో అక్కడే లేవనెత్తటం దేవుడు ప్రారంభిస్తాడు. భర్త ఉన్మాది అయ్యాడా? పర్వాలేదురా తల్లి, అణిగుండు. ఉద్యోగ స్థలంలో నీ బాస్ టార్చర్ పెడుతున్నాడా? పర్వాలేదు, అణిగుండు. నీ పని స్థలంలో యజమానులు టార్చర్ పెడుతున్నారా? పర్వాలేదు, అణిగుండు. ఎక్కడ అణచబడ్డావో, ఎక్కడ దాసిగా బ్రతికేవో, ఎక్కడ దాసుడిగా బ్రతికేవో నమ్ము, అక్కడే రాగల కాలంలో యజమానుడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. యజమానుడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఎందుకో తెలుసా? తృణీకరించబడిన చోటే మూలకు తలరాళ్ళుగా మనలను మార్చే శక్తివంతుడు